ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ మరొకసారి శుభం చెప్తూ ఉన్నాను. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు అని జకరియా 4:10 ఈ మాట వ్రాయబడి ఉన్నది. రెండవది, సంతోషించు వారితో సంతోషించుడి. కనుక నేను సంతోషించడానికి వచ్చాను. ఈ గొప్ప కార్యం దేవుడు మన మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. సంతోషించాలి మీతో అనే ఆశతో వస్తే దైవసేవకుడు ప్రార్థన చేయమని అడిగాడు. స్థానిక సంఘ సేవకుడు, బేతేల్ సేవకుడు తిమోతి, మరి నా కోరిక ఏంటంటే ఈ పని ఏ రీతిగా ఆరంభించబడింది అనే విషయాన్ని మీకు వివరించాలని, సాక్ష్యం చెప్పాలని 5 నిమిషాల సమయం అడిగాను. ఒప్పుకున్నారు. మీలో చాలామందికి తెలియదు, 2004లో గుంటూరుకు వచ్చిన తర్వాత మన సోదరుడు ఫిలిప్ చంద్రకళ వారి ఇంటిలో వాళ్ళ అమ్మాయి బర్త్డే మీటింగ్ జరిగింది పోలీస్ క్వార్టర్స్లో. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి ఆదివారం సాయంకాలము వారింటిలోనే స్వార్థ కూడిక ఆరంభించాం. ఆ తర్వాత విద్యానగర్లో 2004వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన స్వార్థ దండయాత్ర చేశాం. ఆ తర్వాత విద్యానగర్లో పని ఆరంభించాలి అనే తలంపును ప్రభు ఇచ్చాడు. అప్పుడు సహోదరి మల్లేశ్వరమ్మ, ఆ రీతిగానే సహోదరుడు సాల్మన్, సంఘ పెద్ద, విద్యానగర్లో ఇప్పుడు ఉన్న సంఘంలో పెద్దగా ఉన్న బ్రదరు, నేను, నా భార్య అరుణ, మేమందరం కలిసి విద్యానగర్లో ఒక ఇంటి కొరకు వెతుకుతూ వచ్చినాం. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, చాలా దినాలు వెతికినాం. ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఆరాధన ఆరంభించాలి అని. మేము ఎంత తిరిగినా ఎవరు ఇల్లు ఇవ్వలేదు. అప్పుడే సోదరి మల్లేశ్వరి వారి ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. అప్పుడు మాకందరికీ ఏం అభిప్రాయం కలిగిందంటే, ఎక్కడెక్కడో చూసాం కదా, ఇక్కడే పని ఆరంభం చేసుకోవచ్చు కదా అని ఆలోచన కలిగినప్పుడు సహోదరి వారి కుటుంబం అంగీకరించారు. ఆ రీతిగా వారి ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధనా పరిచర్య ఆరంభించబడింది. 2005 అక్టోబర్ 2వ తేదీన సువార్త చేసి మరలా అక్కడ పని ఆరంభించాం. ప్రియులారా, ఆ తర్వాత సహోదరి మల్లేశ్వరి తన తల్లి యొక్క బైబిల్లో చూసుకున్నప్పుడు తాను దేవునికి మందిరము కట్టించాలి అని సుబాయమ్మ గారు తన బైబిల్లో రాసుకున్నారు. ఆమెకు మాట లేదు. మల్లేశ్వరి ఆమె బైబిల్ చూస్తున్నప్పుడు తల్లి మందిరం కట్టించాలని కోరిక కలిగింది కాబట్టి ఆమె కోరిక ప్రకారంగా దేవునికి మందిరం కట్టాలి అనే ఆశ వీరి హృదయంలో కలిగింది. అప్పుడు మేము ప్రార్థన చేశాం, వారిని ప్రోత్సహించాం. ఆ రీతిగా 2nd ఫ్లోర్లో మందిరము ఏర్పడింది. ఆ మందిరం కట్టడంలో సహోదరుడు ఇజ్రాయేలే, అప్పటికి ఇంకా సేవకు రాలేదు ఆయన, ఆ బ్రదరే బాధ్యత తీసుకొని మందిరం కట్టాడు. ఏ చేతులైతే మందిరం కట్టినాయో ఆ సంఘంలో మొట్టమొదటి సేవకుడు ఇజ్రాయేలు. జ్ఞాపకం పెట్టుకోండి, మనము స్వార్థం కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఆ ఫలాన్ని అనుభవించే భాగ్యం ఇస్తాడు. ఆ రీతిగా సహోదరుడు ఇజ్రాయేలు 2008లో కాన్వకేషన్ జరిగేటప్పుడు, మరి మన కన్నవారితో 1వ లైన్లో ఉండేటువంటి ఆ కళ్యాణ మండపం, అది ఇప్పుడు స్పాట్ బజార్గా మారింది. అది అక్కడ కాన్వకేషన్ జరిగినప్పుడు ఆ దినాన్ని కూడా మన సహోదరుడు సహోదరుడు జయరాజ్ వాక్యం అందిస్తూ ఉన్నాడు. జయరాజు ఇజ్రాయేల్ ఏమో మందిరంలో వంట పనిలో ఉన్నాడు. సహోదరుడు జయరాజు వాక్యం చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేసామంటే, మేము అంత దూరమైనా కూడా మైక్ లైను మందిరానికి ఏర్పాటు చేశాం.
ఆ రీతిగా వంటగదిలో ఉండి తీర్మానం చేసుకున్నాడు. దేని కొరకంటే సేవా తీర్మానం. ఆ రీతిగా కొంతకాలం తర్ఫీదు చేయబడ్డాడు, మరి కొంతకాలం బయట ఉన్నాడు. తిరిగి విద్యానగర్లో పరిచయం చేయడానికి ఆయన ఇక్కడ తీసుకురాబడ్డాడు. దాదాపుగా మరి 7-8 సంవత్సరాలు ఉన్నట్టుగా నాకు గుర్తున్నది. ఆ తర్వాత జాషువా దినాల్లో ఈ పరిచర్య మొట్టమొదటిగా ఆరంభించబడింది. అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే సంతోషించే వారితో సంతోషించాలనేది గొప్ప భాగ్యం. అల్పముగా ఆరంభించబడిన ఈ కార్యం ఇంత ఘనమైన విధానంలో ప్రభు మహిమ కొరకై ఈ కూడికలు జరిగించబడడం అనేటువంటిది ఎంత ఆనందం. తల్లిదండ్రులకు అంతకన్నా ఆనందం ఏముండదు, తమ బిడ్డలు గొప్పవారు అవ్వడం. ఆ రీతిగా 2004లో మేము సువార్త కూడిక ఆరంభించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, ఈ పని ఆరంభించినప్పుడు ఇంత గొప్ప పరిచర్యను దేవుడు ముందున్నటువంటి ప్రజలకు రానైన సంవత్సరాల్లో చేయబోతున్నాడు అనేది ఎవరికీ తెలియదు. కనుక మనము అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి గల దేవునికి సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ కలుగునుగాక అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాసిన మాట ప్రకారంగా ప్రభువుకే మహిమ, ప్రభువుకే ఘనత. మనమందరం ఆయన చేతిలో సాధనాలము. ఈ గొప్ప పరిచర్యను బట్టి ప్రభుకు స్తోత్రం చెప్తూ ఉన్నాం. ఈనాడు ఇంతమంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం వినడానికి ప్రభు ఆ దినానే సంకల్పించాడు. ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు దాచిపెట్టాడో. ఆయన ప్రేమించు వారి కొరకే ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దీనంతటిని బట్టి ప్రభుకు స్తోత్రం చెప్తూ ఉన్నాం. మరి ప్రభునందు ఆనందిద్దాం. ప్రభువులో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుదాం. మన పోరాటము ఆత్మ సంబంధమైనది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. యేసుక్రీస్తులో ఆయన రక్తమును బట్టి కొనబడిన మనమందరము ఒక్కటే అనే విషయాన్ని మర్చిపోకండి. కొన్ని అభిప్రాయ భేదాలు కలుగుతాయి, కానీ యేసు రక్తము ద్వారా కడగబడిన వారు పరలోకములో ఉంటారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రభు అయిన దేవుడు ఈ సాక్ష్యాన్ని ఇంకనూ అంతకంతకు విస్తరింపజేసి రానున్న కాలంలో ఆయన రాకడ పర్యంతము ప్రభు మహిమార్థముగా ఘనమైన పరిచర్య జరిగించబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మహోన్నతుడా, మిమ్మను ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం. ఘనమైన దేవుడవు, ఆశ్చర్యములు అద్భుతములు జరిగించే దేవుడవు, ఆది యందే అంతమును ఎరిగిన దేవుడవు. ప్రభువా, మీకు వందనములు నాయన. అల్పముగా ఆరంభించబడినటువంటి ఈ యొక్క పరిచర్యను నేటి దినమునున్నట్లుగా మీ మహిమ కొరకు ఆశీర్వదించారు. ఎంతోమంది ప్రయాసపడినారు దేవా. వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించి ఆరాధించుకుంటూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నీ దాసురాలు సహోదరి మల్లేశ్వరి, ఆమె కుమార్తెలిద్దరూ, వారి కుటుంబాలు, వారి మనవ సంతానం మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, ఫిలెమోని ఇంటిని ఆశీర్వదించిన దేవుడవు, ఆ రీతిగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడవు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన చల్లని వాతావరణాన్ని బట్టి, కుడి వచ్చిన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ దివ్యమైన సందేశం కొరకై స్తుతులు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాం. మీకే మహిమ నాయన. మిగిలిన సమయాన్ని మా కొరకై ఆశీర్వదించమని, రేపటి దినం పరిచర్య కొరకు కూడా మీరే సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మనను కాపాడుటకును,
తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. దయచేసి రేపటి దినమున మేము ఈ స్థలాల్లో వర్షిప్ కూడుకునండి. రేపు రాత్రికి 6:30కి ప్రార్థన ఆరంభిస్తాము. 7కి మీటింగ్ స్టార్ట్ అయ్యింది. మేము ఈ స్థలాల నుంచి కుటుంబాలతో రండి. కృతజ్ఞత విందు రేపు పాలు పొందాలని మనం చేస్తుంటున్నాం. మేము ఈ కుటుంబాలతో రాగలిగే ప్రియమైన బిడ్డలు మీరందరూ వచ్చి ఆత్మీయ వాక్యం విని అలానే ఆత్మీయమైన ప్రేమ విందుల్లో కూడా భౌతిక విందుల్లో కూడా పాలు పొందాలని మనం చేస్తుంటున్నాం. చివరిగా వాతావరణం కొరకు కూడా ప్రార్థన చేయండి. భోజనం కొరకు వెంకటపాలెం నుండి వచ్చిన దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఇంకా మీరు డైరెక్ట్గా వెళ్ళి భోజనం చేయొచ్చు. చిన్న ప్రేయర్ చేస్తాము. ఇంకా అట్లా ఈ ఫస్ట్ సల్మాన్ ముందుకు రావాలి. ఫస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది. సిస్టర్స్ గమనించండి, మీ వెనక సైడు ఒక కౌంటర్ ఉన్నది. నెక్స్ట్ సెకండ్ కౌంటర్ అక్కడ ఉంది. థర్డ్ 4 ఈ 4 సిస్టర్స్కి మాత్రం. ఈ 4 బ్రదర్స్కి అటువైపు ఉన్నాయి చూడండి. 1 2 3 3 కౌంటర్స్ అటు ఉన్నాయి. గమనించి బ్రదర్స్ ఇలా వచ్చి మీరు అవతలకు వెళ్ళండి. అంటే వెళ్ళే విధానం సిస్టర్స్ వచ్చేలోపు మీరు వెళ్ళొచ్చు, అట్లనే ఇబ్బంది లేదు. మీకు దీనిలో కూడా రెస్ట్రిక్షన్ ఏం లేదు. హ్యాపీగా మీరు వెళ్ళండి. అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి. వాళ్ళు వచ్చేలోపు మీరు అట్లా మూవ్ అవ్వండి హ్యాపీగా. అవతల 3 కౌంటర్స్ ఉన్నాయి, యువతల 4 సిస్టర్స్ కొని వారిని కాస్త గౌరవించి ఇబ్బంది లేకుండా చూడండి. తర్వాత లైన్ దయచేసి పాటించండి. లైన్ పాటించండి, బాగుండిద్ది. పరిచయం చేసే పరిచారకులకు మీరు సహకరించిన వారు అవుతారు. లైన్ కాస్త పాటించండి. త్వరగా కంప్లీట్ అయిపోయింది. సిస్టర్స్ 4 కౌంటర్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మీరు ప్రశాంతంగా మీకున్న వీలైన ప్లేస్లో భోజనం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన నామం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాం. మా దేహంలో ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ ప్రేమ విందుని బట్టి కూడా స్తోత్రాలు. ఎవరైతే దీని కొరకై ప్రయాసపడుతూ వచ్చారో వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేసి మీరే మహిమ పొందండి. దీని ద్వారా వస్తున్న శక్తిని మీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వారి నోట్లో సహాయపడమని కోరుచు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.